మొదలు పెట్టుకుంటావు కొన పట్టుకుంటావా? మొదటి నుంచి చెప్పమంటావు కొనాన్ని చెప్పు. మా తాత పేరు అల్లా సాహిబ్, మా నాయన పేరు గిల్లా సాహిబ్, నా పేరు పుల్లా సాహిబ్. అంతా పుల్లలే ఉండేది మాకు. సరే అని చెప్పేసింది ఆయన. ఇప్పుడు నేను ఉద్యోగం కావాలని బయలుదేరేసి ఇంతటికి నువ్వు ఏముండు మీ నాయన ఒప్పుకున్నావా? చెత్తదోష పని మీ నాయన పేరు, తండ్రి పేరు రాజు. ఎప్పుడు పంపించినావు? ఊర్లో లేదా? సౌదాకు పంపించినాను. నేను ఎక్కడ ఉద్యోగం కావాలని. అవును, నా దగ్గర ఉద్యోగం చేస్తావా? ఉద్యోగం చేస్తావా? నీ దగ్గర పని చేయాలి. చేతు ఎంత ఇస్తావు? ఎంత కావాలి? నువ్వు ఎంత ఇస్తావు అంటే ₹1,00,000 ఇస్తా. ₹1,00,000 అంటే ఒక ఇంటి పిచ్చుతో సమానమే. 5 లక్షల కన్నా పని చేయలేదంటే 5 లక్షలకు పని చేసే ఏదో ఒకటి నేను కోట్ల నేను ఇంత పారాసి వచ్చేసి ఉన్నాయి. మా తాత వచ్చింది 6 కోట్లు సంపాదించినాడు. మా నాయన వచ్చింది 3 కోట్లు సంపాదించినాడు. నువ్వు 2 కోట్లు సంపాదించినాడు. ఒకటి గుర్తుకారేసి వేసిన ఒకటి వేసుకొని వచ్చేసి మరి కూడా కోట్లు అంటే ఇది కాదా? ఈడిస్తే 10 పైసలు యాడ్ చేయాలి నా దగ్గర. అందుకనేసి ఉద్యోగానికి వచ్చేసిన. సరే, నేను ఇస్తా ఉద్యోగం. నీ దగ్గర నేను ఉద్యోగంలో చేరాలి కాబట్టి ఒక నెలకు వచ్చి నీ దగ్గర నేను ఉద్యోగంలో చేస్తాను కాబట్టి ఒక నెలకు వచ్చి ₹60. 6 చేస్తా. నన్ను ఏమరించాలని చూస్తావే? సరే, నువ్వు నెలకు నాకు ₹60 ఇస్తావు. నీ దగ్గర నేను ఉద్యోగం చేస్తాను కాబట్టి కొన్ని తప్పు మాట్లాడాలి వస్తాయి. నేను కాకుండా మీ నాయన మాట్లాడుతున్నాడు. నేను మాట్లాడతాను. రోజుకు ₹2 అపరాధం ఇచ్చి ఆడ బారేస్తున్నాడు. రోజుకు ₹2 అపరాధం కట్టారు. నువ్వు ₹60 ఇస్తున్నావు. ఎంత అవుతుంది అంటే? జీతం మిగలు తక్కువ. నాకు కూడా ఎవరైనా పెద్ద మనిషి ఉంటాడు. ఏది పట్టుకుంటుందో ఈ ఇంగ్లీష్ నేర్చుకున్నా కదా సచిన్ తోలుకొచ్చుకుంటూ కూర్చుండేది. ఇప్పుడు మహారాజు గారు నన్ను ఏమారిస్తా ఉన్నాడు. మహారాజు గారు మహారాజు గారు నాకు నెలకు ₹60 ఇస్తా ఉన్నాడు. నీకు అర్థం కాలేదా? నెలకు ₹60 ఇస్తున్నాడు. నేను రోజుకు ₹2 అపరాధం కట్టేస్తాను. రోజుకు ₹2 అపరాధం కట్టేస్తాడు. మహారాజుకు రాజుగారికి ₹2 మళ్ళీ ఇంకొక చెప్పు. నాకేమన్నా అందుకే ఆయన జీతం మిగలదు అంటున్నాడే. నీకు లేక తెలుపు. అందుకే నువ్వు సందకాడ కూర్చోడు తెల్లారితో లేస్తుండే. ఇంకొక మాట, నీ సంస్థను కనుక్కోవాలి కదా. నీకు పెళ్ళి అయిందా?
1000 మంది భార్యలు 1000 మంది ఉంపుడు కత్తులు ఉన్నారు. అట్టయితే నువ్వు చేతి మీకున్నా కూడా రెడీ. ఎందుకురా? నీకు 1000 మంది పిల్లలు 1000 మంది ఉంపుడు కత్తులు ఉండాలంటే దాంట్లో ఒక మనిషి అన్నా నా కాలు చూడదా? ఓ కడుపు చూసి అన్నం పెట్టేదంటే ఓహో అన్నం పెట్టడానికి. సరే సరే సరే. కానీ నా దగ్గర పని చేయనట్టే కదా. చేరిపినట్టు మళ్ళీ సేవకా ఉంటా. నాకేమేమి అలవాటున్నాయి తెలుసా? నీకు అలవాట్లా? ఏం అలవాట్లు? ఉదయాన్నే లేవడం, లేస్తానగానే స్నానం ఆచరించడం, నీళ్లు పోసుకోవాలా? తోలిన బట్టలు ధరించడం. ఎదుగుతూ కుడిస్తే పోలేదు, మళ్ళీ నీళ్ళు ఎత్తి పోసుకుంటాయి. ఒక బాయిలో బోర్లు దిగేసేదా? సరే. మత్తు పానీయాలు చేయడం. మత్తు పని ఉంటే మందులా ఏమిటి బోర్లో? బొల్లు బాగలేని వాళ్ళు కదా పరగడకుండా ముందు తాగేదా? మత్తు పానీయాలు. మత్తు పని. మత్తు పానీయాలు. సరేలే, వాళ్ళ వాడికి వాళ్ళది. తర్వాత ఎవరైనా అందమైన ఆడవారండి వాళ్ళని అపహరించడం. ఇదే దెబ్బలు తినే పని అయితే. సరేలే, నువ్వు రాజు ఆ పని అన్నా చేసుకున్నా అదే సరే. నా పని నాది, నీ పని బయలుదేరదామా? ముందా? నమస్తే మామ. ముందు పులుపుల ముందా ఎలుకల ముందా? కొడతాడు ఇప్పుడు కళ్ళు కనపడలేదు, నువ్వు రాజు అంటున్నావు. ఏంది తెలియదా? ఏమైంది ఇట్లుంది? కూలింగ్ లేదు. ఎవరా ఇట్లుంది? దాని పేరా? దాని పేరు అదే. ఇదే అందులో ముందుకు పోతే వెనకనే కొళాయి ఉడిగా ఉందా చల్లగా ఉందా? ఇప్పుడు పోసింది బాగుంది కదా. అదయ్యా అట్లా పెట్టుకో, వస్తాడు మళ్ళీ తాగుతాం. కోరుకొచ్చామన్నా ఆయన ఉందా ఒప్పుకోడు. దొరకదు.